పెట్టామండి. సాక్షి కుటుంబ సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. ఆ మహానాయకులందరినీ ఈరోజు స్మరించి వారి ఆశయాలు తగ్గట్టుగా మనమందరము మన దినచర్యల్లో పాటించడమే ఆ మహానాయకులకి మనము ఇవ్వదగ్గ నివాళులు. మన స్వాతంత్ర దినోత్సవానికి ఒక సార్థకత ఉంటుంది. అది ఎలా అంటే, ప్రతి ఒక్కరూ అటు పైనుంచి కింది వరకు దేశం అంటే ఒక రకమైనటువంటి గౌరవం, భక్తి ఉండాలి. అదేదో పుస్తకాల్లో ఉండేటువంటి విషయమే కాకుండా దేశానికి నష్టం కలిగే ఏ పని మనం చేయకూడదు, ఏ పని మనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని ప్రతిరోజు మనము చేసే పనుల్లో వాటిని ఆచరిస్తే అదే నిజమైనటువంటి నివాళులు ఆ మహానాయకుడికి. ఆ తర్వాత స్వాతంత్రం గురించి చెప్పాల్సి వస్తే, ఎందుకు మన నాయకులు అన్ని త్యాగాలు చేసి అన్ని పోరాటాలు చేసి స్వాతంత్రం సంపాదించి పెట్టారంటే, పరాయి పాలనలో కనీసం 1% కూడా జనాభా లేనటువంటి బ్రిటిష్ వాళ్ళు అంత జనాభా ఉన్నటువంటి మన దేశాన్ని 100 సంవత్సరాలు పాలించి దేశాన్ని దోచుకున్నారు. దోచుకోవడమే కాకుండా ఈ దేశానికి ఏదైతే శక్తి అనుకున్నామో మన ఐకమత్యము అనేదాన్ని నాశనం చేసేసి డివైడ్ అండ్ రూల్ మాదిరి ఈ దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విభజించి వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా మనము ఆ కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టి మన దేశానికి ఏది మంచిదైతే అదే చేస్తూ, దేశానికి మేలు చేసేటువంటి పనులు మాత్రమే చేస్తూ, మన సొంత లాభాన్ని కొద్దిగా పక్కన పెట్టుకొని దేశం కోసమే, ప్రజల కోసమే పనిచేయాలన్నటువంటి మహత్తరమైనటువంటి సందేశాన్ని మహానాయకులు మనకి ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే, నిన్న పులివెందులో జరిగినటువంటి ఎలక్షన్లే ప్రజలను ఓటు వేయనీయకుండా, ఏజెంట్లను పెట్టుకోనియకుండా ఎలక్షన్లు జరిపి గెలిచి చివరకు ప్రజాస్వామ్యం గెలిచిందని అంటారు. వాళ్ళ అంతరాత్మ నడితే తెలుస్తుంది నిజంగా ప్రజాస్వామ్యం గెలిచిందా, కూని చేయబడిందా అని చెప్పేసి. అలాగే ప్రతి నాయకుడు కూడా ఈ రాజకీయాలు, ప్రభుత్వాలు అన్నది వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ సంపాదన కోసం కాకుండా ప్రజలకు మేలు చేయాలి, 10 మంది ప్రజలకు బాగుపడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఉంటేనే దేశానికి నిజమైన స్వాతంత్రము వచ్చినట్లు. ఆ రోజు వస్తుందని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు ఆగస్టు 15, ఇదే రోజు 1947లో మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మన చేతుల్లోనే పరిపాలన పెట్టి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. దాదాపు ఇది 79వ స్వాతంత్ర దినోత్సవం. 78 సంవత్సరాలు పూర్తయిపోయి 79వ సంవత్సరం అవుతా ఉంది మనకి స్వాతంత్రం వచ్చి. కానీ మనల్ని వాళ్ళు పరిపాలించింది 200 సంవత్సరాలు. ఇంకా 200 సంవత్సరాలు లెగసీ అనేది చాలా వరకు కంటిన్యూ అవుతుంది. మనం
పూర్తిగా స్వాతంత్రం అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ పిల్లలు కుటుంబాలు మన అందరం కూడా సుఖ సంతోషాలతో స్వేచ్ఛగా జీవించినప్పుడే నిజమైన స్వాతంత్రం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోగానే రాలేదు. ఇక్కడ ఇంకా పరిపాలనలో చాలా జరగాల్సినవి ఉన్నాయి. అన్న చెప్పినట్లు ఇంకా అసమానతలు ఆర్థికంగా కానీ కులపరంగా కూడా ఇంకా ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా నిర్మూలించబడి అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెంది ఎవరికి వాళ్ళ కుటుంబాలని సంతోషపెట్టగలిగిన రోజునే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. ఈ సందర్భంగా మనం స్వాతంత్ర సమరయోధులు ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు లేరు ఈ లోకంలో. చాలా తక్కువ మంది బతుకుంటారు. ఎందుకంటే 1947కు ముందు పుట్టిన వాళ్ళు అప్పటికి 10-15 ఏళ్ళ తర్వాత కానీ వాళ్ళు ఉద్యమంలో పాల్గొని ఉండరు. వాళ్ళ వయసు ఇప్పుడు 90 దగ్గర ఉంటే అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయినారు. కాకపోతే వాళ్ళని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ స్వాతంత్రం తీసుకురావడమే కాదు, దీన్ని డిఫెండ్ చేసుకోవడం అంటే దీన్ని రక్షించుకోవడం కోసం మన సైనికులు కూడా ఈ 79 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేస్తున్నారు. మనకి ముఖ్యంగా చైనాతోటి పాకిస్తాన్ తోటి యుద్ధాలు జరిగినా ఇప్పటికి 2 సార్లు, 3వసారి పూర్తి యుద్ధం జరగకపోయినా వాళ్ళు ఎప్పుడూ మనతోటి ఏదో రకంగా కయ్యానికి కాలు దూతూనే ఉన్నారు. మన సైనికులు చనిపోతూనే ఉన్నారు. ఈ సమస్యలు పూర్తిగా నిర్మూలించబడాలి. టెర్రరిజం కానీ ఈ సైనికుల ఇంట్రూజన్ అంటే మన దేశంలోకి చొచ్చుకురావడం కానీ మన భూభాగాన్ని ఆక్రమించడం కానీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా పోయి వాళ్ళు కూడా మనతోటి సఖ్యతగా ఉన్నప్పుడే మనకి ఈ స్వాతంత్రం యొక్క ఫలాలని పూర్తిగా అనుభవించే రోజు వస్తుందని నేను నమ్ముతున్నాను. మన దేశం కోసం కృషి చేసిన అందరికీ ఈ సందర్భంగా మన ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే మన ఏలన్ రెడ్డి గారు చాలా స్ఫూర్తివంతమైనటువంటి కొన్ని మాటలు చెప్పారు స్వాతంత్ర దినోత్సవం గురించి. మనకు దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టినటువంటి ఒక తరం, పెద్ద తరం వాళ్ళంతా వెళ్ళిపోయారు దాదాపుగా. వాళ్ళు సాధించిన స్వాతంత్రాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది, ఈ తరం భుజస్కంధాల మీద ఉంది అని ఆయన ఈ సందర్భంగా మనకు గుర్తు చేశారు. ఈ స్వాతంత్రాన్ని ఏ రకంగా రక్షించుకోగలుగుతాం? ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ దేశంలో కులం, మతం, ప్రాంతం, భాషా భేదాలు లేకుండా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ సమైక్యంగా జరుపుకునేటటువంటి ఒకే ఒక పండుగ ఈ 15 ఆగస్టు పండుగ. ఈ ఒకే ఒక పండుగ మన జాతిలో ఐక్యతను, స్వాతంత్ర్యాన్ని, త్యాగభావాన్ని ప్రబోధించేటటువంటి ఒక స్ఫూర్తివంతమైన పండుగగా నిలబెట్టుకోవాలి. కాబట్టి మనం ప్రతి 15 ఆగస్టు నాడు స్వాతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జెండా వందనాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ విభేదాలు, వైవిధ్యమైనటువంటిది భారతదేశం. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ఆచారాలు, ఎన్నో సంప్రదాయాలు. ఈ వైవిధ్యమైనటువంటి భారతదేశంలో ఒకే ఒక ఐక్యత స్ఫూర్తి ఏమిటంటే మన జాతీయత. ఆ ఐక్యతను నిలబెట్టే విధంగా మన జాతీయ పతాకాన్ని మనం నిరంతరం సమున్నతంగా ఎగరవేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆ స్ఫూర్తి మీలో ఇప్పటికే ఉన్నది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.